నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములో నివాసులయుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడుదాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకుని మధ్యాహ్నము వరకు నిలిచియున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మతిత్యాషేము, అనాయా, ఉరియా, హిల్కియా, మయాషేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెద్దయ్య, మిషాయేలు, హిల్కియా, హషూము, షబ్బాదన, జకర్యా, మిషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగు నిలువబడి ఉండగా యెషూవా, బాని, షెరెబ్యా, యామీను, అక్కూబు, షబ్బేతు, హోదియా, మయాషేయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హనాను, పెలయాయాను, లేమీలును ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలిపిరి. ఇటువలే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దాన్ని అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలను విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రియగు ఎజ్రాయును జనులకు బోధించు లేమీలును, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చెయ్యిడి. ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధపరచుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమునందుదురు. అలాగున లేమీలు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ మందిరము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. అటు తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారములు పంపించుటకును సంబరముగా ఉండుటకును ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిరి. 2వ దినమందు జనులందరూ పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేమీలను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురులు గల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులందరూ పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ తమ లోగిళ్లలోను దైవ మందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధులలోను పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలులు అలాగూ చేసియుండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియు కాక మొదటి దినము మొదలుకుని కడవరి దినము వరకు అను దినమున ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవము
7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ఆమెన్.